వచ్చేసింది. పొంగలికుండా పగిలిపోవడం పెద్ద అపశకనం. ఊరు నుంచి వచ్చిన అమ్మాయి చెయ్యి పొరపాటున తగిలలా జరిగింది గాని మేమేం కావాలని చేసింది కాదు పూజారయ్యా. అదే అపశకునం అంటున్నారు పూజారి గారు. మీ ఇంటి నుండి ఎవరో శుచిగా వచ్చుండ్రు. పూజారి గారు, మా కుటుంబం ఎలాంటిదో మీకు తెలీదా? మీ కుటుంబంలో వాళ్ళ గురించి అనట్లేదు మామయ్య. సిటీ నుంచి కొంతమంది వచ్చారు కదా, వాళ్ళలో ఎవరో ఏదో తప్పు చేసుంటారు. అందుకే సిటీ నుంచి వచ్చిన అమ్మాయి చేత పొంగలికుంట పగలగొట్టించి తప్పు జరిగిందని హెచ్చరించింది ఆ అమ్మవారు. ఏంటి ఈ మనిషి ఈ రకంగా మాట్లాడుతున్నాడు? అయ్యా పూజారి గారు, ఆ మనిషిని నోరు జారద్దు అని చెప్పండి. నాతో వచ్చిన వాళ్ళంతా మేలిమి బంగారం లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు. వీళ్ళనేదేంటి, శుద్ధిగా రాలేదు అంటే స్నానం చేయకుండా వచ్చారనా? అందుకే ఇలా జరిగిందంటున్నారా? అది కాదే, నాన్ వెజ్ తినడం, గర్ల్స్ ప్రాబ్లం అలాంటివి. అలాంటి సమయంలో ఎవరైనా గుడికొస్తారా? నోరుంది కదా అని నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నారు. ఊరికే బాధించకండి. అపశకునం జరిగింది. ఊరి నుంచి వచ్చిన వీళ్ళేదైనా తప్పు చేసి ఉండాలి, లేదా మీ ఇంటి నుండే ఏదో పొరపాటు జరిగి ఉండాలి. సింహాద్రి, అనవసరంగా అందరి మీద నిందలు వేయకు. ఆ అమ్మాయిని నేనే పొయ్యిలో మంట పెంచమని చెప్పాను. పాపం అమ్మాయి తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఆ కుండ పగిలిపోయింది. దీనికి ఆ అమ్మవారు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు మధ్యలో చెత్త మాటలు మాట్లాడి ఉన్న కాస్త మర్యాద కూడా పోగొట్టుకోకు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు అడుగుతారమ్మా. అవునవును, మీరంతా పెద్ద మనుషులు. నువ్వు ఆగమ్మా. అయ్యా పూజారి గారు, సింహాద్రికి మా కుటుంబానికి ఎలాంటి గొడవలున్నాయో ఈ ఊరంతా తెలుసు. అతను అనవసరంగా వచ్చి మాట్లాడాడు కాబట్టే నా భార్య మాట్లాడాల్సి వచ్చింది. అదంతా వదిలేయండి. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి. ఇది కొత్తగా ఈ ఏడాది జరిగిన అపశకనం కాదు. ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళ ద్వారా ఇలా జరుగుతోందని మనకు తెలుసు. అలా తప్పు జరిగిన వాళ్ళకి కంకణం కట్టకూడదని, వాళ్ళు దీక్ష తీసుకుని నిప్పుల్లో నడిచే ముక్కు తీర్చుకోకూడదనేది ఈ ఆలయ నిబంధన. అదేంటి పూజారి గారు, మా అమృతక్కకి పెళ్లి కావాలి అని నేను ఆ మొక్కుకున్నాను. 2 ఏళ్లు పూర్తి చేశాను. ఈ ఒక్క సంవత్సరం తీరిస్తే మొక్కు పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు ఇలా అంటే ఎలా చెప్పండి? నిప్పుల్లో నడవకూడదు అనే మాట తప్ప ఇంకేదన్నా చెప్పండి. నాకు ఎలాంటి శిక్ష విధించినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. అన్నా, ఇదే మంచి సమయం. ఏదో ఒకటి మాట్లాడి ఆనంది కోరిక నెరవేరకుండా చేయి. చూడమ్మా ఆనంది, నిప్పుల్లో నడవడం అనే మొక్కు ప్రాణాలకు సంబంధించినది. ఒకవేళ జరగకూడని అనర్థమేమన్నా జరిగితే మళ్లీ 2 ఏళ్ల వరకు మన గుళ్ళో ఎలాంటి ఉత్సవాలు జరపకూడదని గవర్నమెంటు నిబంధన విధించింది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మొక్కు తీర్చుకో. నాకేం కాదు, నేనే తప్పు చేయలేదు. దయచేసి నన్ను అనుమతించండి.
పాపం ఆనంద్ అంతలా అడుగుతుంది కదా పూజారి గారు, తన కోరిక ప్రకారమే జరగనివ్వండి. ప్రెసిడెంట్ గారు, మీరు ఈ మాట అంటున్నారేమిటి? ఎంత మా మామయ్య కుటుంబం నన్ను శత్రువులా చూసినా నేను వీళ్ళని అందరినీ అయిన వాళ్ళుగానే చూస్తాను. 3 సంవత్సరాల మొక్కు ఈ సంవత్సరం చేస్తే పూర్తవుతుంది. ఇది గనక ఆటంకం లేకుండా జరిగితే అమృతకి పెళ్ళవుతుందని వీళ్ళ నమ్మకం. దీనికి మనం ఎందుకు అడ్డుపడాలి? మా మామయ్య కుటుంబం చల్లగా ఉండాలన్నదే నా కోరిక. అయినా మనమంతా ఉన్నాం కదా, ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుందాం. అది కాదు, నేను చెప్తున్నాను కదా పూజారి గారు, మనం చూసుకుందాం. వీడేంటయ్యా మన తరపున మాట్లాడుతున్నాడు? ఏదైతే ఏంటి, ఆనందం మొక్కు తీరుతుంది. మనకు కావాల్సింది అదే కదా. అందరూ పదండి, తర్వాత కార్యక్రమం చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఈ గుడిలో ఉత్సవాలు, తిరణాలు ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు, కానీ మాకు కొత్త. కాబట్టి మాకు కూడా ఈ ఊరి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలున్నాయి. అందుకే మేమందరం చాలా శుచిగా, శుభ్రంగా, పద్ధతిగా వచ్చాం. అనవసరంగా మా గురించి మాటలు పేలదు. అంటే ఏంటి? సిటీలో ఉంటే దేవుడు, పూజలు ఇవేవి మాకు తెలీదా? ఇప్పటిదాకా కులమతాల మధ్య విభేదాలు సృష్టించారు. ఇది చాలక ఇప్పుడు టౌను, సిటీ, గ్రామం అని ప్రాంతాల మధ్య కూడా గొడవలు పెట్టాలని చూస్తున్నారా? మనుషులంతా ఒక్కటే అని ఎప్పుడు తెలుసుకుంటారు? మనందర్నీ సృష్టించిన దేవుడు అందర్నీ వేరువేరుగా చూస్తాడా? పూజారి గారు, అవతల చాలా పనులున్నాయి, పదండి. రండి రండి. మహేష్, చాలాసేపటి నుంచి నువ్వు ఆనంది వాళ్ళ నాన్నగారు కనిపించలేదేంటి? ఆనంది వాళ్ళ నాన్నతో నీ లవ్ గురించి చెప్పేశావా? నోడు, చెప్పేలోపే ఏదో జరిగిపోయింది, చెప్పడం కుదరలేదు. సారీ మహేష్, నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇట్స్ ఓకే డూడ్. ఈ ఉత్సవాలు పూర్తయ్యేలోపు ఎలాగైనా ఆనంది వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పి తీరుతాను. ఆల్ ది బెస్ట్ మహేష్. థ్యాంక్ యూ. ఆనంది, పూజారి గారు అపశకనమని చెప్తున్నారు కదా, నీ మొక్కేదో వచ్చే ఏడాది తీర్చుకోవచ్చు కదా. నువ్వేం భయపడకక్క, అలాంటిదేమీ జరగదు, నాకేం కాదు.